ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల ముందే రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి పథకాలు ఎందుకు తీసుకొస్తున్నాయని ప్రశ్నించింది. తమిళనాడు ఎన్నికల వేళ డీఎంకే ఉచిత విద్యుత్ ప్రతిపాదనపై దాఖలైన పిటిషన్పై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. దేశాభివృద్ధికి ఆటంకం కలిగించే ఈ తరహా విధానాలపై పునఃసమీక్షించుకోవాల్సిన టైం వచ్చిందని సుప్రీం అభిప్రాయపడింది. చాలా రాష్ట్రాల్లో రెవెన్యూ లోటు పెరుగుతున్నప్పటికీ ఉచిత పథకాల పంపిణీ కొనసాగుతోందని సుప్రీం వ్యాఖ్యానించింది. ఇలాంటి పథకాలతో రాష్ట్రాలతో పాటు దేశాభివృద్ధికి విఘాతం కలుగుతోందని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఆహారం, విద్యుత్ ఇలా అన్నీ ఉచితంగా ఇస్తూ పోతే ఎలాంటి సంస్కృతిని అభివృద్ధి చేస్తున్నామని ప్రశ్నించింది. సంక్షేమ చర్యల్లో భాగంగా కరెంటు బిల్లు చెల్లించే స్తోమత లేని వారికి ఉచిత విద్యుత్ అందిస్తారంటే అర్థం చేసుకోవచ్చు. కానీ ఆర్థిక స్థాయిలో సంబంధం లేకుండా అందరికీ ఉచితంగా విద్యుత్ పంపిణీ చేస్తామండం బుజ్జగింపు రాజకీయ విధానం కాదా అని ధర్మాసనం ప్రశ్నించింది. ఇలా ఎన్నికల సమయంలో అన్ని ఉచితంగా పంచుకుంటూ పోతే అభివృద్ధి కార్యక్రమాలకు ఒక పైసా మిగలదని ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇది ఒక్క తమిళనాడు సమస్య కాదని అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉందని పేర్కొంది. ఉచిత ఆహారం, సైకిళ్లు, విద్యుత్తుకు బదులు ఉపాధి సృష్టి కోసం కృషి చేయాలని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు సూచించింది. ఈ పిటిషన్పై కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.